ఎలా ఉన్నారు? ఎలా చదువుతున్నారు? ఇలా గ్యాప్ రావడానికి కారణం కొంచెం ఒక కార్యక్రమం ఉండే. దాన్ని బట్టి పర్మిషన్‌లు ఆహ్, బిజీ షెడ్యూల్‌లో అలా కుదరలేదనమాట. సో, దాన్ని బట్టి సారీ టు ఆల్. ఎందుకంటే నన్ను నమ్ముకొని చాలామంది ప్రిపేర్ అవుతూ ఉన్నారు. అందరి నోట్స్‌లు ఆగిపోయాయి. ఓకే. ఈరోజుతో సింధు నాగరికత క్లాస్ కంప్లీట్ అవుతుంది. రేపు వేద నాగరికతలోకి వెళ్ళిపోదాం. తర్వాత గుప్త సామ్రాజ్యం, మగధ ఇవన్నీ క్లియర్‌గా మనం మాట్లాడుకుందాం. ఓకే. అయితే ఇక్కడ మీకు ఇంతవరకు చెప్పాను అంటే ఇవన్నీ చెప్పాను. ఇవన్నీ నేను మీకు క్లియర్‌గా చెప్పేసాను. ఒకసారి మళ్ళీ ఒక రివ్యూ ఇస్తాను లాస్ట్‌కి. ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి చూద్దాం. ఇక్కడ చూడండి, ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి క్లియర్‌గా ఇక్కడ ఇచ్చాను. ఇవి చదువుకోండి. గుర్రపు అవశేషాలు లభించిన ప్రాంతం. చాలా ఎగ్జామ్స్లో అడిగిన బిట్టండి. సుర్కోతోడ ఇంపార్టెంట్. 3 సార్లకు వరదలకు గురైనది. సిరుబుడ్డి ఆధారాలు లభ్యమైనవి. కోట లేని ఏకైక నగరం. పూసల తయారీ కేంద్రం బయలుపడిన ప్రాంతం. ఇవన్నీ ఎక్కడ అంటే ఈ చెనుహుదారులో లభ్యమయ్యాయి. గుర్తుపెట్టుకోండి. 7 సార్లు వరదలకు గురి అయిన పట్టణం అంటే మోహన్జోదారో. 3 సార్లు వరదలకు గురైన పట్టణం అంటే చెనుహుదారో. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నా, 7 సార్లు వరదలకు గురి అయిన పట్టణం ఏంటి అంటే మోహన్జోదారో. అందరికీ తెలిసిందే. అయితే ఇది ఇంపార్టెంట్ అనమాట. 3 సార్లు వరదలకు గురి అయిన పట్టణం ఏంటి అంటే చెనుహుదారో. ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత ఖడ్గమృగ అవశేషాలు ఎక్కడ లభ్యమయ్యాయి? అమ్రిలో. స్వతంత్రం వచ్చిన తర్వాత అంటే భారతదేశానికి స్వతంత్రం ఎప్పుడు వచ్చిందండి? స్వతంత్రం తర్వాత బయలుపడిన పట్టణం ఏంటి అంటే రోపార్. ఏంటి? రోపార్. ఈ రోపార్ అనే పట్టణం స్వాతంత్రం వచ్చిన తర్వాత బయలుపడింది. సింధు నాగరికత కాలం నాటి పట్టణాలలో ఆధారాలలో భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత బయలుపడిన పట్టణం ఏంటి అంటే రోపార్. గ్రిడ్ వ్యవస్థకి ఎప్పుడు కూడా ఆధారం. అంటే గ్రిడ్ వ్యవస్థ ఎక్కడుంది అంటే ఛత్తీస్గఢ్లో ఉంది. అయితే గ్రిడ్ వ్యవస్థ కానీ మరుగునీటి వ్యవస్థ కానీ మరుగునీటి వ్యవస్థ కానీ లేని పట్టణం ఏంటి అంటే ఇగో ఈ బన్వాలి. గ్రిడ్ వ్యవస్థ లేదు, మరుగునీటి వ్యవస్థ లేదు. చూడు, గ్రిడ్ విధానం పాటించని మరుగునీటి విధానం పాటించని ఏకైక నగరం బన్వాలి. ఇక్కడ పులి ముద్రికల లభ్యం, బార్లీ బన్వాలి ఆధారాలు లభ్యం. ఇది గుర్తుపెట్టుకోండి. వరిపొట్టు ఆనవాళ్ళు ఎక్కడ అంటే రంగాపూర్లో లభించాయి. ఇవి వెరీ 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 ఇంపార్టెంట్. ఈస్ట్ సౌత్ వీధులను కలిపే ప్రాంతాన్ని ఏమంటారంటే ఆక్స్ఫర్డ్ అంటారు. ఏమంటారు? ఈస్ట్ సౌత్ వీధులను కలిపే ప్రాంతాన్ని ఏమంటారు? ఆక్స్ఫర్డ్ అంటారు. ఇవి మీకు క్లియర్. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. మీకు ఖచ్చితంగా ఇక్కడ నుంచి బిట్టుపడతాయి. ఒక పేజీలో 1 పేజీలో టోటల్ సింధు నాగరికతను మీకు క్లియర్గా ఇచ్చాను. మీరు చదవడమే లేటు. ఒకసారి మళ్ళీ మొత్తం రివ్యూ ఇస్తాను చూడండి. అంటే ఒకసారి అలా చూద్దాం మొత్తం. చరిత్రకు ఆధారాలు. చరిత్రకు అధ్యయనం కాదు, అంటే గతంలో జరిగిన సంఘటనలను శాస్త్రీయంగా అధ్యయనం చేసే శాస్త్రాన్ని చరిత్ర అంటే. ఆ చరిత్రను తెలుసుకోవడానికి కొన్ని ఉన్నాయిరా బాబు. ఏంటి అవి అంటే వస్తువులు, శాసనాలు, గ్రంథాలు, నాణ్యాలు మొదలైన ఆధారాలు. అయితే చరిత్ర ఆధారాలు 2 రకాలు చెప్పుకుంటే పురావస్తు ఆధారాలు, లిఖిత ఆధారాలు. ఇక్కడ పురావస్తు ఆధారాల ప్రకారం ఏమొస్తాయంటే శాసనాలు, నాణ్యాలు, స్మారక కట్టడాలు. సాహిత్య ఆధారాలు అంటే లిఖిత ఆధారాల గురించి మత సంబంధించిన లిఖిత ఆధారాలు, వచ్చిన చరిత్రకారులు రాసిన లిఖిత ఆధారాలు, విదేశీ చరిత్రకారులు, భారత చరిత్రకారులు ఇలా. అయితే విదేశీ చరిత్రకారులకు సంబంధించిన చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చాను. ఇక్కడ విదేశీ చరిత్రకారులు ఏమన్నారంటే మెగస్తనీస్ ఇండికా అనే బుక్ రాస్తే, పాహ్యాను పోకుఓకి అనే గ్రంథం రాస్తే, ఉయాన్ సాంగ్ సియుకి అనే గ్రంథం రాస్తే, ఆల్ బెరుని హింద్ అనే గ్రంథం రాస్తే, ఇబన్ టుటా రెహ్లా అనే గ్రంథాన్ని రాశారు. ఇవన్నీ మీకు ఏంటి అన్నది వివరణ కూడా ఇచ్చాను. తర్వాత
భారతీయ రాయలు రాసినది ఏంటంటే అర్థశాస్త్రం చాణక్యుడు, రాజతరంగిణి కల్హానుడు, నీతిసారం కామందకుడు, హర్షచరిత్ర బాణుడు. ఇవి ఇంపార్టెంట్ గ్రంథాలు చరిత్రకు సంబంధించి. ఇక్కడ బాబు చరిత్రకు సంబంధించిన గ్రంథాలు ఓకే, కానీ చరిత్రను ఇలా పిలుచుకుంటాము. వీటి యొక్క అధ్యయనాన్ని అని చెప్పుకుంటూ పురావస్తు శాస్త్రాల అధ్యయనాన్ని ఏమంటాము అంటే ఆర్కియాలజీ అంటాము. శాసనాల అధ్యయనాన్ని ఎపిగ్రఫీ అంటాము. నాణ్యాల అధ్యయనాన్ని న్యూమిస్మాటిక్స్ అంటాము. ప్రాచీన లిపుల అధ్యయనాన్ని పాలియోగ్రఫీ అంటాము. ఇది ఇంపార్టెంట్. తర్వాత ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే హిస్టరీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. హిస్టరీ అనే పదం హిస్టోరియా అనే గ్రీక్ పదం నుంచి వచ్చింది అని చెప్పాను. గుర్తుందా మీకు? హిస్టరీ అనే పదం హిస్టోరియా అనే గ్రీక్ పదం నుంచి వచ్చింది. ఫాదర్ ఆఫ్ హిస్టరీ అని హెరిటోడస్ అంటాము. ఈయన ది హిస్టరీ అని బుక్ రాశాడు అని చెప్పాను. తర్వాత భారత చరిత్రకి, సంస్కృతులకు, భాషకు, సాహిత్య అధ్యయనాన్ని ఏమంటామంటే ఇండాలజీ అంటాము. ఈ ఇండాలజీ పితామహుడుగా విలియం జోన్స్ అంటాము అని చెప్పాను. ఏం చెప్పాను? భారత సంస్కృతి, భాష మరియు సాహిత్య అధ్యయనాన్ని ఇండాలజీ అంటాము. భారత ఇండాలజీ పితామహుడు ఎవరు అంటే సర్ విలియం జోన్స్ అని చెప్పాను. తర్వాత ప్రాచీన వాస్తురీతి మరియు శిల్పాల అధ్యయనం. ప్రాచీన వాస్తురీతి మరియు శిల్పాల అధ్యయనాన్ని ఐకనోగ్రఫీ అని చెప్పాను. ఏం చెప్పాను? ఐకనోగ్రఫీ అని చెప్పాను. ప్రాచీన వాస్తురీతులు మరియు శిల్పాల అధ్యయనాన్ని ఏమని చెప్తామంటే ఐకోనోగ్రఫీ అని చెప్పాను. తర్వాత భారతదేశంలో ఉత్తరాన ఉత్తరాన ఏంటుంది అంటే నగర శైలి అంటే వాస్తు రీతిల నిర్మాణ కట్టడాలకు సంబంధించి ఉత్తరాన నగర శైలి ఉంటే దక్షిణాన ద్రావిడ శైలి ఉంది. తర్వాత ఆధునిక యుగంలో బ్రిటిష్ వారి ప్రభావం వల్ల ఇండో గ్రీకు మరియు నియోమోన్ శైలిలు అందుబాటులోకి వచ్చాయి. ఇది పెద్దగా ఇంపార్టెంట్ కాదు. భారత చూడండి, ఇది ఇంపార్టెంట్ అండి. భారతదేశంలో గల బౌద్ధ ప్రాంతాలన్నిటినీ తిరిగి ది హిస్టరీ ఆఫ్ టెబెట్ అనే బుక్ రచించింది ఎవరు అంటే తారానాథ్. ఇవి ఇంపార్టెంట్. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి భారతదేశానికి నాగరికత ఎలాగొచ్చింది అంటే ప్రపంచంలో మొట్టమొదటి నాగరికత ఏంటి అంటే నాగరికత అంటే ఏంటి? ఫస్ట్ మొదటిగా చూసుకున్నట్లయితే మనుషులు స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకొని వ్యవసాయ పరంగా, పట్టణ పరంగా, పరిపాలన పరంగా, లిపి, వాణిజ్యము, మతము, కళలు వంటి అంశాలలో అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాన్ని నాగరికత అంటారని చెప్పా. అయితే ఈ ప్రాంతాలకు సంబంధించి మెసపటోమియా అది ప్రపంచ నాగరికతలో ఇక్కడ ఇచ్చిన చూడండి. ప్రపంచ నాగరికత మెసపటోమియా అనేది మొదటి నాగరికత. ఈజిప్ట్ అనేది రెండో నాగరికత. ఇండస్ అన్నది మూడో నాగరికత. కొంచెం వాయిస్ అన్నది కొంచెం బయట కార్యక్రమం వల్ల తిరిగేసి అరచేసి అలాగ అయిపోయింది, కానీ అడ్జస్ట్ అవ్వండి. నేనే చెప్తున్నది క్లాసులో, పొరపాటు పడకండి. ఎట్లా వాయిస్ కొంచెం తేడుగుంది అనేసి. అది చైనీస్. సో సింధు నాగరికత గురించి మనం మాట్లాడుకున్నట్లయితే సింధు నాగరికత వెలికి తీసింది 1921లో హరప్ప మరియు 1922లో మోహంజోదారో. అయితే హరప్పని వెలికి తీసింది ఎవరు బాబు అంటే దయారాం సాహ్ని అని ఆయన వెలికి తీశారు. ఇక్కడ ఏమేమి బయలుపడ్డాయి అన్న ప్రాంతాలకు క్లియర్గా ఇచ్చాను. మీరు స్క్రీన్ షాట్ కొట్టుకోండి, కనిపిస్తుంది. తర్వాత సోదిద్దు ఆల్రెడీ నేను మీకు చెప్పించారు, 2 టైమ్స్ చెప్పాను. ఇంకా నాకు చెప్పాలనిపించట్లేదు, అందుకే స్క్రీన్ షాట్ తీసుకోండి. మోహంజోదారో ఇక్కడ ఏం బయలుపడ్డా అన్నది కూడా ఇక్కడ ఇచ్చాను క్లియర్గా. ఇక్కడ ఆర్డీబీ నుంచి త్రవ్వకాలు జరిపించారు, ఇచ్చాను, అది చూసుకోండి. తర్వాత లోతాల్ రేవపట్టణం, ఇది కూడా ఇక్కడ మొత్తం ఇంపార్టెంట్ పాయింట్స్ ఇచ్చాను, స్క్రీన్ షాట్ తీసుకొని చదువుకోండి. తర్వాత లేదా ఇంకా కొత్తగా ఏంటంటే ప్రీవియస్ క్లాస్ చేయండి. కాళీబంగన్ ఇక్కడ ఇచ్చాను. ఇక్కడ దొలవీర ఇక్కడ ఇచ్చాను చూడండి. ఇక్కడ మీకే బిట్ మిస్ అవ్వకూడదని ప్రతిదీ క్లియర్గా ఇచ్చాము. ఇవి మీరు చదువుకోండి. ఆల్ ది బెస్ట్ నెక్స్ట్ క్లాస్లో. తర్వాత ఇక్కడే ఇచ్చాను చూడండి. ఇక్కడ ఇటు సైడ్ ఈ ఎడ్జ్కి ఇచ్చాను. ఇక్కడి నుంచి ఏ తీసుకున్నాం, బంగారాన్ని ఎక్కడ తీసుకున్నాం, అసలు కోలార్లోనే ఎందుకు తీసుకున్నాం, తర్వాత రాగిని వచ్చేసి కేత్రిగాల నుంచి తీసుకున్నాం, తగరాన్ని వచ్చేసి బీహార్ నుంచి తీసుకున్నాం. ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ నేను ఇచ్చాను. మొత్తం ఓవరాల్ సింధు నాగరికతకు సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్, లోహాలు, ఎవరు, ఏంటి, ఏ ప్రాంతం ప్రత్యేకతలు మొత్తం ఇచ్చాను. ఆల్ ది బెస్ట్. సింధు నాగరికత ఈరోజుతో క్లోజ్. ఆల్ ది బెస్ట్ అండి.